IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఈ రెండింటితో మనకి స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందంటారా? సార్ ఒకప్పుడు చెప్పారు, ఎప్పుడు టీడీపీ హయాంలో చెప్పారు మనకి స్పెషల్ స్టేటస్ కావాలంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, మన వాయిస్ అనేది రేస్ చేసినా కానీ యూజ్లెస్ అని చెప్పి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు, ఆయన ఎక్కేమన్నారు, సేమ్ మాట అన్నారు. ఇప్పుడు మనకి ఛాన్స్ లేదా, అడిగే ఛాన్స్ లేదా, అడగలేరా? అలయన్స్ ఎందుకు? అలయన్స్ ఉన్నప్పుడు మనకు కావాలి. ఈ టైంలో వాళ్ళకి లాస్ట్ టైం వాళ్ళు ఏదైతే చెప్పారో ఇప్పుడు క్వైట్ ఆపోజిట్లో ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కనుక వీళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మనకి బీజేపీ గవర్నమెంట్కి మన టీడీపీ ఎంత నీడ్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా టీడీపీ అనేది అంత నీడ్లో ఉంది. కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. ఈ టైంలో కూడా యూటిలైజ్ చేసుకోకపోతే యూజ్లెస్. ఏ పార్టీ వచ్చినా ఇంకా యూజ్లెస్. ఎప్పుడు అడుగుతారు? అప్పుడు వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉందని చెప్పి అడగలేకపోయారు. ఇప్పుడు ఉంది కదా ఛాన్స్, ఇప్పుడు కూడా యూజ్ చేసుకోకపోతే ఎలాగా? మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా మనకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే బాధ్యత మాదని. అదే పబ్లిక్ మీ సైడ్ నుంచి మీరు కూడా ఫైట్ చేయాలి. మన ఇండియాలో ఉన్న మీడియా ఏదైతే ఉందో అది కరెక్ట్గా క్వశ్చన్ చేస్తే చాలా బాగుంటుంది. మన డెవలప్ అవ్వడానికి బ్యాక్వర్డ్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన మీడియానే. వాళ్ళు ఏదైతే చూపించాలో అది చూపించట్లా, ఏదైతే చూపించకూడదో అయ్యే చూపిస్తున్నారు. జనాలకి ఎందుకు సార్ గొడవలు? ఒకప్పుడు ఎలా ఉండేవారు, కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు? మీదది మాది ఇది అని చెప్పి కొట్టుకుంటున్నారు. జనాలకు కావాల్సింది గొడవలు కాదు, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్. అదే కానీ ఇవన్నీ ఎందుకు సార్? ఏమైతే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇచ్చేయండి స్పెషల్ స్టేటస్. ఏపీ అంత బ్యాక్వర్డ్లో ఉందో అందరికి తెలుసు. ఇస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ప్రజెంట్ అయితే ఏ కూటమి వచ్చినా కానీ పబ్లిక్కి మంచి చేసేలాగా అయితే ఏదీ లేదు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బీజేపీ ఎక్కినప్పటి నుంచి వాళ్ళ స్టాండ్ ఏంటి, ఖర్చులన్నీ ఎక్కువ అయిపోయాయని చెప్పి. వాళ్ళు ఎక్కిన దేనికోసం ఖర్చులు తగ్గిస్తామని చెప్పి. కానీ వాళ్ళ చూడండి, వాళ్ళు ఎక్కినప్పటి నుంచి ఎప్పుడు దిగుతారో తెలీదు, కానీ వాళ్ళు ఎక్కినప్పటి నుంచి అయితే అన్ని రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఈవెన్ గ్యాస్ రేట్ అయినా, కూరగాయలైనా ఏదైనా పెరిగిపోతున్నాయి, తగ్గట్లేదు. కానీ ఇప్పటికైనా తగ్గిస్తే బాగుండు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, మంచిదే. కానీ మంచిది ఎప్పుడైతే మనకి స్పెషల్ స్టేటస్ కనుక వస్తే అప్పుడు మంచిదే ఇద్ది. అవునా కదా? మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వీళ్ళు దీని గురించి ఏం మాట్లాడు. ఒక స్పెషల్ స్టేటస్ వస్తే ఏపీ, ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయ్యిద్ది, కంపెనీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఎవడైనా బ్రతకడానికి ఉండిద్ది. ఇప్పుడు ఏ సెక్టార్ అయినా చూసుకోండి, దేంట్లో కూడా బిజినెస్ సరిగ్గా లేదు. బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడైతే పోయిద్దో అప్పుడు బిజినెస్ అనేది బాగా జరిగిద్ది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరగా దీన్ని రెక్టిఫై చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే సార్, టీడీపీ నేతలు విధ్వంసాలు, అరాచకాలకు ఇబ్బంది పడుతున్న వైసీపీ నేతలకైతే జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా ఇస్తున్నారు. ఏం భరోసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళ మీద, ఇప్పుడు వాళ్ళ మీద చేస్తారు. కానీ సార్ అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు కొట్టుకుంటే సమస్యలు అనేవి తీరవు. ఏదో ఒకటి చేసి అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేయాలి, ఏపీ అనేది డెవలప్ చేయాలి. వాళ్ళు చేశారని చెప్పి వీళ్ళు చేశారని చెప్పి వాళ్ళు చేస్తే అనేది డెవలప్మెంట్ అనేది కాదు. మీకు తెలుసు ఎప్పుడు డెవలప్ అయ్యిద్ది? కొట్టుకోకుండా ఏదైనా డెవలప్మెంట్ కాకపోయిన ప్లేసెస్ని డెవలప్ చేయడం వల్ల డెవలప్మెంట్ అనేది జరిగిద్ది. అప్పుడు వీళ్ళకి కూడా మంచి పేరు వచ్చిద్ది. ఇఫ్ ఇన్ కేస్ మన అమరావతి అనేది 3 స్టేట్స్ కాకుండా, 3 క్యాపిటల్ కాకుండా సింగిల్ క్యాపిటల్ చేసి ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు అంతా డెవలప్ అయ్యేది. ఇటు వీళ్ళు చేయాలా, ఇప్పుడు వీళ్ళు చేస్తే బాగుండేది అని చెప్పి కోరుకుంటున్నాం. సార్ పబ్లిక్ కావాల్సింది ఏంటి సార్? ఈ ఫ్రీ పథకాలు కావు. హాస్పిటల్స్ అనేది ఫ్రీగా చేస్తే, సర్వీస్ అనేది బాగుంటే అది కావాలి. ఇంకోటి ఎడ్యుకేషన్. ఈ 2 ఫ్రీగా ఇవ్వండి. పబ్లిక్ అడుగుతున్నారా ఇవ్వండి అని చెప్పి. ఇచ్చేస్తున్నాం కదా, ఇంకేం కావాలంటున్నారు. కానీ పబ్లిక్ కావాల్సింది అది కాదు సార్. ఏదైతే కావాలో అది ఇస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం. అయితే కొంతమంది ఊర్లో వదిలేసి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు అని చెప్పేసి కూడా నాకు సమాచారం అయితే వచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు సార్? ఊర్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. వైసీపీ హయాంలో వెళ్ళలేదా? టీడీపీ హయాంలో కూడా వెళ్ళలేదా? వెళ్తారు. ఎప్పటివరకు వెళ్తారు? మీరు ఇక్కడ ఏదైనా సృష్టిస్తే వెళ్లకుండా ఉంటారు. మీరు క్రియేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ అనేది. అప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్తారు? వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఇక్కడే చేస్తారు డెవలప్మెంట్ చేస్తే. ఏం లేదనేగా వెళ్ళేది. థ్యాంక్ యూ.